హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు హిమాస్ దునియా. ఈరోజైతే ఆనియన్ పకోడీ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా పచ్చిమిర్చి కరివేపాకు అయితే కట్ చేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోవాలండి. ఇవైతే మా అత్త చాలా బాగా చేస్తుంది అనమాట పకోడీలు. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. 5 మినిట్స్లో మనం పకోడీ అయితే రెడీ చేసుకోవచ్చండి. ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా అల్లం ముక్కలు కూడా కట్ చేసుకోవాలండి. అల్లం కూడా కట్ చేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇందులో వంట సోడా కానీ బేకింగ్ సోడా కానీ ఏది వేయలేదండి. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా శనగపిండి అయితే వేసుకోవాలి. శనగపిండి వేసుకుని తర్వాత ఉల్లిపాయలకు బాగా పట్టేలాగా కలపాలండి. ఫస్ట్ నీళ్ళు అయితే వెంటనే వేయకూడదు. నీళ్ళు వేయకుండా ఫస్ట్ ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి. ఉల్లిపాయలకి ముందు శనగపిండి పట్టించాలన్నమాట. తర్వాత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. బాగా పిసికినట్టుగా కలుపుకోవాలండి. ఉల్లిపాయలు శనగపిండి అయితే బాగా పిసికినట్టుగా కలుపుకోవాలి. పైన మామూలుగా కలపడం కాకుండా పిసికినట్టుగా ఒక 5 మినిట్స్ అయితే అలా నీడ్ చేసుకోవాలన్నమాట. నీడ్ చేసుకోవాలి, బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా పిండి కూడా వేసుకోవచ్చండి. మనకి ఉల్లిపాయ కనిపించాలి, అలాగని శనగపిండి కూడా కనిపించాలండి. అంటే 2 ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి. శనగపిండి ఉల్లిపాయలు ఏది ఎక్కువకుండా సమానంగా ఈక్వల్గా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా కాగాలండి. 5 మినిట్స్ అయితే ఆయిల్ అలా బాగా కాగిన తర్వాత అప్పుడు పకోడీ వేసుకోవాలి. పకోడీకి ఎప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలటండి. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని ఆయిల్లో వేసుకొని పకోడీలు వేసుకోవడమే. పకోడీలు వేగిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి రెండోసారి కూడా పిండి వేసుకోవాలి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే అండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ పకోడీ యమ్మీగా చాలా బాగున్నదండి. చాలా టేస్టీగా ఉంది. ఇందులో అసలు బేకింగ్ సోడా కానీ ఏమీ వేయలేదు. చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా బాగున్నాయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి.